బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా నిర్ణయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తాత్కాలికంగా విరమించుకున్నారు. తాడిపత్రిలోని జేసీ నివాసానికి వెళ్లిన మంత్రి టీజీ భరత్ ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇక పోలీసుల వైఖరిపై జేసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దిరెడ్డి తిరిగి తాడిపత్రికి రావడం, పోలీసు పనితీరుపై జేసీ తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితులు నివారించేందుకు కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా నిర్ణయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తాత్కాలికంగా విరమించుకున్నారు. తాడిపత్రిలోని జేసీ నివాసానికి వెళ్లిన మంత్రి టీజీ భరత్ ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇక పోలీసుల వైఖరిపై జేసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దిరెడ్డి తిరిగి తాడిపత్రికి రావడం, పోలీసు పనితీరుపై జేసీ తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితులు నివారించేందుకు కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఏదైతే తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఉదయం అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందర భారీ ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులందరూ కూడా రావాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఈ ప్రకటన 2 రోజుల క్రితం చేసిన పరిస్థితి అయితే ఈ రోజు ఉదయం నిర్వహించాల్సిన ధర్నాను తాత్కాలికంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వాయిదా వేసుకున్నారు. ఏదైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రులకి అనుమతించడం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంతో ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా వైసీపీ వ్యక్తి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఒత్తిడి పడుతున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా పోలీసులు వైసీపీ పక్కనే నిలబడి కేసులు పెట్టడంలో కూడా తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గత 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ గత 2 ఏళ్ల పాలన పైన వైసీపీ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాలకు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి అనుమతి లేకపోయినప్పటికీ కూడా తాడిపత్రి పట్టణంలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడం పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే కోర్టు ఆర్డర్స్ ని చూపిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి తరచూ తాడిపత్రి పట్టణంలోకి వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆర్డర్స్ ని చదివారా లేదా అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారు. అయితే కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో కేతిరెడ్డికి సరైన అవగాహన లేదు. అయితే పోలీస్ పర్మిషన్ లేకుండా తాడిపత్రిలో పలు కార్యక్రమాలు కూడా చేయకూడదు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ లో ఉన్నట్లు స్పష్టంగా ఉంది. అయితే దాన్ని కోర్టు ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో కావచ్చు, అలాగే తాడిపత్రి పట్టణంలో కూడా కార్యక్రమాలు ఎలా చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అయితే కోర్టు ఆర్డర్స్ ను ఉల్లంఘించిన నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి పైన ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆందోళన చేపట్టారు. ఏదైతే జేసీ కేతిరెడ్డి ఇంటి ముందర, అలాగే తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ముందర కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపైన నిరసిస్తూ కూడా అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ముందర తాను నిరసన చేపట్టేందుకు కూడా పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్, అలాగే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. పలు అంశాలను కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీరిద్దరి అంతర్గత సమావేశంలో అనేక అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇది తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య పోరు కాదని, కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాత్రమే ఈ గొడవల్లో ఇటు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు మాత్రమే ఈ రోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. ఏదైతే ఈ అంశాలన్నింటినీ కూడా టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇందుకు సంబంధించి కూడా టీజీ భరత్ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డితో చర్చించారు. అయితే ఇదే పోలీసులు తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వీటిపైన తొందరలోనే
అన్ని కూడా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ పేర్కొన్నట్లు తెలుస్తుంది శ్రావణి. థ్యాంక్ యూ రవితేజ.